టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు వేసుకోవాలి. పప్పు బెండకాయ వండుతున్నాము ఈరోజు. ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలి. ఆవాల తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, వేసిన తర్వాత పసుపు చిన్న కొంచెం చిట్లు వేసుకుంటాం. కదా ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ముందు ఎందుకు వేయాలంటే బాగా వేగిపోయి నల్లగా అయిపోతాయి. ఇప్పుడు కరివేపాకు, ఇవి వేసుకోవాలి, వేగించుకోవాలి. ఒకసారి మూత పెట్టుకుందాం. ఇలా బెండకాయలు యాగాలి. ఇప్పుడు టమాటాలు 4 టమాటాలు తీసుకున్నాను. ఈ టమాటాలు వేసేస్తున్నాను. స్పూను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. కొంచెం చింతపండు యాడ్ చేయాలి. పులుపుండే కారం స్పూన్నర, ధనియాల జీలకర్ర పొడి 2 స్పూన్లు వేద్దాం. వేసాను కదా సాల్ట్, మళ్ళీ ఇంకో స్పూన్ వేసుకుంటున్నాం. ఇప్పుడు మనం సాంబార్ ఉంటుంది కదా, సాంబార్ పొడి ఉంటుంది కదండి, 1 స్పూన్ యాడ్ చేయాలి. ఇది ఇంట్లో నేను తయారు చేసుకున్న సాంబార్ పొడి 1 స్పూన్ వేస్తాను. పప్పు ఉడికించింది ఉంది కదా, దీన్ని ఇప్పుడు వేసేద్దాం. పప్పు గ్లాసుల పప్పు తీసుకున్నాను. దానికి 2.5 గ్లాసులు నీళ్ళు వేసి ఉడికించాను 2 విజిల్కి. ఇలా వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు చింతపండు తీసుకున్నాం కదా, ఆ రసం వేసుకోవాలి ఇందులో. ఇది వేడి వల్ల రుచి వస్తుంది, అచ్చంగా సాంబార్లాగా ఉంటుంది. సాంబార్ తిని ఫీలింగ్ వస్తుంది. ఇలాగ 5 నిమిషాలు ఉంచుకోవాలి, ఉడికించుకోవాలి. వేసుకోండి. ఫస్ట్ వేసాం, ఇప్పుడు మళ్ళీ వేయాలి. ఇప్పుడు కస్తూరి మెంతి వేసుకోవాలి. కస్తూరి మెంతి టేస్ట్ కోసం రుచిగా ఉంటుంది. వేసి ఆపుదాం.